రోజులు అయిపోయింది. 100 రోజుల తర్వాత మీకు ఏమనిపిస్తుంది? నమ్మకం, ధైర్యం, ఓకే మనం పాలిటిక్స్ సొంతగా ఒక పార్టీ పెట్టి సర్వైవ్ అవుతామని అనిపిస్తుందా లేదా? డెఫినెట్గా చాలా బాగుంది. చాలా మంచి రెస్పాన్స్ ఉంది ప్రజల నుండి. మేము తీసుకున్న ఎజెండా ఏదైతే ఉందో ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇట్లాంటి ఎజెండాకి చాలా వినూత్నంగా ఉంది కాబట్టి చాలామంది ఇంటెలెక్చువల్స్ కానీ, స్టూడెంట్స్ కానీ, మహిళలు కానీ కలిసి వస్తున్నారు. సో వెరీ కాన్ఫిడెంట్ అండి, ఒంటరిగా బలంగా చేయగలుగుతాం. రాబోయే రోజుల్లో మీరు ఇండిపెండెంట్గా సర్వైవ్ చేసుకోగలుగుతారు మీ పార్టీని, మిమ్మల్ని అని చెప్పి అనుకుంటున్నారు? ఇండిపెండెంట్గా నిలుస్తాం, గెలుస్తాం కూడా. గెలుపు బహుదూరం, గెలుపు దూరంగా ఉంది అనేది ఒక భావన. ఎందుకనంటే కవిత ప్రస్తుతం ఓన్లీ వన్ మ్యాన్. మీ పార్టీలో మీరు 1 నుంచి 100 వరకు మీరే మొత్తం, మీరు ఒక్కళ్ళు మాత్రమే కనిపిస్తున్నారు. దెర్ ఈజ్ నో ప్రాపర్ కమిటీలో ప్రాపర్ లీడర్ లేరు. దెర్ ఈజ్ నో పోలిట్ బ్యూరో, ఎవరూ లేనప్పుడు ఓన్లీ వన్ సింగిల్ మ్యాన్ లేదా సింగిల్ ఉమెన్ షో ఎన్ని రోజులు నడుస్తుంది? అంటే చేయాలి కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎజెండాతో ఒక వ్యక్తి బయలుదేరితే ఆ ఎజెండా అందరికీ అర్థం చేయించడానికి, మన సైనికుల్ని సిద్ధం చేసుకోవడానికి, మన పక్షాన్ని నిలబడే ఎజెండాని 10 మందికి చెప్పే వాళ్ళని తయారు చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. అంటే యు ఆర్ కంపేరింగ్ మీ విత్ 150 year 140 year old కాంగ్రెస్, 25 year old BRS. ఎగ్జాక్ట్లీ 25 year old BRS. మేము వీఆర్ జస్ట్ 100 days old. అంటే బేబీ మేము. కాకపోతే మాకున్న లక్ష్యం ఏంటంటే ఆల్మోస్ట్ హిమాలయ శిఖరం అంత ఉన్నతమైన లక్ష్యంతో వెళ్తూ ఉన్నాం. సెక్యులర్ పార్టీగా ఉండాలి, సోషల్ జస్టిస్ అనేది ప్రధాన ఎజెండాగా తీసుకెళ్లాలని. ఇటువంటి అత్యున్నతమైన లక్ష్యాలు ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అది అర్థం చేయడానికి ప్రజలకు కానీ, సైనికుల్ని సమీకరించుకోవడానికి సమయం పడుతుంది తప్పితే లేట్ ఏం లేదు. అయినా ఈ 100 రోజుల్లో మేము ఆల్మోస్ట్ 42 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను వేసుకున్నాము. ఒక 9 ప్రాంతాల్లో ఎంపీ సెగ్మెంట్ ఇన్ఛార్జీలను వేసుకున్నాము. ఇంకా ఈ మంత్లో ఇంకా చాలా కమిటీస్ కూడా వేసుకుంటున్నాము. ఓకే. కానీ 3 పార్టీలు, తెలంగాణలో 3 ప్రధానమైన పార్టీలు ఉన్నాయి. 3 పార్టీల్లో ఎవరెస్ట్ శిఖరం అంత నాయకులు ఉన్నారు. మీరు వీళ్ళందరినీ ఢీకొట్టి తట్టుకొని నిలబడి రాజకీయం చేసి మీరు గెలుస్తానని అంటున్నారా? అలా గెలవగలిగే పరిస్థితి ఉందా అని చాలామందికి సందేహాలు వస్తూ ఉన్నాయి. వాళ్ళకేం సమాధానం? ప్రధానంగా ఒకటి, ఎప్పుడు పరిస్థితులు మనం అనుకున్నట్టు ఉండవు. కానీ మన వైపు ఒక మంచి క్లియర్ కట్ ఎజెండా ఉన్నప్పుడు, మనకు ఆ ఎజెండా పట్ల క్లారిటీ ప్లస్ చిత్తశుద్ధి ఉన్నప్పుడు అర్థం చేసుకుంటారు ప్రజలు. సిచ్యువేషన్స్ అట్లా క్రియేట్ అవుతాయి. మా 3 మహావృక్షాలు ఉన్నా కూడా చిన్న మొలకలు మొలకెత్తాల్సిందే, అవి కూడా మహావృక్షాలుగా ఎదగాల్సిందే. చరిత్ర చెప్తున్న పాట మీద, నేను చెప్తున్నది కాదు. కానీ మరి చెట్టు కింద ఉండే మొక్కలకి వాటికి విలువ ఉండదు, కనిపించదు, గుర్తింపు ఉండదు, ఇలాన్నీ అంటారు. మరి చెట్టు నీడలో లేను కదండి, నేను బయటకు వచ్చేసాం కాబట్టి ఎదిగేటటువంటి ఆస్కారం బయటికి తోసేశారు, నేను రాలేదు. దేశంలో తండ్రిని ఎదిరించి ఒక పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతగా పార్టీ పెట్టిన వ్యక్తులు, దట్టు కుమార్తెలు అంటూ ఎవరు కనిపించట్లేదు. కుమారులు ఉన్నారో లేదో నాకు ఇంకా స్ట్రైక్ కూడా కావట్లేదు, మీరే చెప్పాలి. కానీ తండ్రిని ఎదిరించి బయటకు వచ్చి రాజకీయ పార్టీ పెట్టిన ఏకైక వ్యక్తి కవిత. ఈ కవిత తండ్రిని ఎదిరించి ఇక్కడ రాజకీయం చేయగలుగుతుందా అంటే? ఒక్కటి, నేను తండ్రి గారిని ఎదిరించలేదండి. మీరు మళ్ళీ గమనించుకోవాలి, దయచేసి ప్రజలు కూడా గమనించుకోవాలి. నన్ను బయటకు నెట్టేయబడ్డాను. నేను కనీసం షో కాజ్ నోటీస్ లేకుండా నెట్టేయబడ్డాను. నన్ను డిస్మిస్ చేసే కన్నా ముందు, నన్ను సస్పెండ్ చేసే కన్నా ఒక 1 year ముందు మాటలు లేకుండా కోల్డ్ ట్రీట్మెంట్తోని పార్టీలో నన్ను అలూఫ్ చేసి, ఇట్ ఈస్ నాట్ పర్సనల్ రిలేషన్, ఫాదర్ డాటర్ రిలేషన్ కాదు. అది ఎప్పటికీ ఇంటాక్ట్ ఉంటుంది, అది వేరు, అది కాదు పాయింట్. పొలిటికల్గా నేను చెప్తున్నాను. పొలిటికల్గా పార్టీలో కంప్లీట్గా ఒంటరి చేసి నేను ఎక్కడో నా కొడుకు దగ్గర ఉంటే సడన్గా నన్ను గౌరవాధ్యక్షురాలు పదవి నుండి తీసేయడం అంటే నేను చేసిన కాంట్రిబ్యూషన్ని మినిమైజ్ చేసేటటువంటి ప్రయత్నం. చిన్న సమస్య ఉంది అని చెప్తే దాని గురించి ఎవరు మాట్లాడకపోవడం, పైగా సడన్గా 1 fine day సస్పెండ్ చేయడం షో కాజ్ నోటీస్ లేకుండా. సో నాకు కూడా అంతే పొగరు ఉంటుంది కదండి, ఎందుకంటే నేను అంతే పౌరుషంతో తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడినటువంటి వ్యక్తిని కదా. నేను కూడా వెంటనే రాజీనామా చేశాను. అయినప్పటికీ మీరు గమనించాలి, ఆల్మోస్ట్ నేను ఒక 6-7 months ఏమీ కూడా చేయలేదు. ఒక 1.5 year నన్ను పార్టీ ఇగ్నోర్ చేసినా కూడా సైలెంట్ ఉన్నాను. నా అంతటి నేను బయటికి రాలేదు. కానీ ఈ మధ్య కేటీఆర్ గారు కూడా ఏదో ఇంటర్వ్యూలో తనే వెళ్ళిపోయిందని చెప్తున్నారు. నేను వెళ్ళలేదు, పంపించేశారు. నేను మూవ్ ఆన్ అవ్వలేదు, నన్ను మూవ్ ఆన్ అయ్యేటట్టుగా చేశారు. సస్పెండ్ చేసింది పార్టీ. పబ్లిక్గా మీరు సస్పెండ్ చేసినప్పుడు నేనేం చేస్తాను, పట్టుకొని వెళ్ళలేను కదండి. డెఫినెట్గా నేను కేసీఆర్ గారి డాటర్గా, తెలంగాణ ఉద్యమ బిడ్డగా నాకుండే పౌరుషంతో నేను తెల్లారే రాజీనామా చేశాను. పార్టీకి రాజీనామా చేశాను, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశాను. ఎంతోమందిని చూస్తున్నాం, పార్టీ సస్పెండ్ చేసినా కూడా పట్టుకొని వేలాడే వాళ్ళు చాలామంది కనబడతారు. మీకు సర్పంచ్ పోస్ట్, ఎంపీటీసీ పోస్ట్ కూడా రిజైన్ చేయని వాళ్ళు కూడా కనబడతారు. కానీ నేను అట్లా కాదు కదా, నాకు ఆ నైతికత ఉంది కదా. సో నేను మూవ్ ఆన్ అవ్వలేదు.
నన్ను మూవ్ ఆన్ అయ్యేటట్టుగా చేశారు. మీ పార్టీకి ఇప్పటివరకు సిద్ధాంతం లేదు, మీరు ఏదో ఒక ఎజెండా చెప్తున్నారు తప్ప మీ పార్టీకి సిద్ధాంతం లేదు. సిద్ధాంతం లేని పార్టీ ఎన్ని రోజులు మనగడ ఉంటుంది? మీకున్న ఏకైక సిద్ధాంతం మీ పార్టీ మీరు ఇప్పటివరకు మీ పేరెంట్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ ఉందో గద్దెక్కకుండా చూడటం, ఇదే అని చెప్పి అనిపిస్తుంది. నేను ఎప్పుడు చెప్పలేదండి మా పార్టీ సిద్ధాంతం బీఆర్ఎస్ పవర్లోకి రాకుండా ఉండాలి చూడడం కాదు, అంత కుర్చ మీ సిద్ధాంతం. చర్యలు అలానే ఉన్నాయి. అంటే ఒకటి, మేము పార్టీ పెట్టేంత వరకు డెఫినెట్గా ఎజెండా చెప్పాం కదండి. పెట్టిన తర్వాత ఎజెండా చెప్పాము, వెల్ఫేర్ ఎజెండా చెప్పాము, సెక్యులర్ ఎజెండా చెప్పాము. కానీ కోర్ మా పార్టీ మదర్ బోర్డ్ ఎప్పటికైనా తెలంగాణ ఉంటుంది. ఆ తెలంగాణలో కూడా సామాజిక న్యాయం ఉండేటటువంటి తెలంగాణ ఉంటుంది అనేది మా ప్రధాన ఎజెండా. ఇవాళ కూడా మీకు చెప్తున్నా, మీ ద్వారా ప్రజలకు చెప్తున్నా, ఇవాళ తెలంగాణ రక్షణ సేన ప్రధాన ఎజెండా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో సామాజిక న్యాయం సాధించడం, సోషల్ జస్టిస్, సోషల్ ఎంపవర్మెంట్ అనేది. ఇవాళ ఏదైనా కొత్తగా వచ్చింది కాదు. నేను తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడుతున్నటువంటి సమయంలో కూడా సోషల్ ఇష్యూస్ కోసం కొట్లాడిన వ్యక్తిగా చెప్తున్నా. ఆనాడు నేను టీఆర్ఎస్ పార్టీ నుండి కొట్లాడలేదు, అప్పుడు టీఆర్ఎస్గా ఉన్నటువంటి పార్టీ నుండి కొట్లాడలేదు. తెలంగాణ జాగృతి నుండి ఇవాళ అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం ఉంది అని అంటే 1 full year తెలంగాణ మూమెంట్తో పాటు అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని రకరకాల కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తిగా, చివరికి నిరాహార దీక్ష చేసి ఆ విగ్రహాన్ని సాధించుకున్న వ్యక్తిగా నేను మీకు చెప్తున్నా. నాకు మొదటి నుండి సోషల్ ఎజెండా ఉంది, సోషల్ కాన్షియస్నెస్ ఉంది. దాన్ని ఇవాళ స్వతంత్ర జెండా కదా మాది. కాబట్టి నేను బలంగా అదే పునాదిగా, మా సిద్ధాంతంగా ఆ నైతిక సామాజిక న్యాయ తెలంగాణ సాధించడం అనేటటువంటి పునాది మీదనే మా పార్టీ పనిచేస్తుందని చెప్తున్నాను.